అందరికీ నమస్కారం. జొన్నలగడ్డ లలితాదేవి గారు రాసిన కథ అనుకోనిది ఇప్పుడు విందామా? ఆ రోజు ఆదివారం. ఇల్లంతా చెత్త ఎక్కువయ్యి దుమ్ము పేరుకుపోయి నానా చండాలంగా ఉంది. శుభ్రంగా పెట్టెలు చెక్క బీరువాలు అన్నీ తీసి దులిపి పనికిరానివన్నీ అవతల పారేసి అవసరమైనవే అట్టిపెట్టుకోవాలని అనుకుంటూ పెట్టె ముందు వేసుకుని కూర్చున్నాడు చంద్రకాంత్. ఇంట్లో తను తన తండ్రి తప్ప వేరే ఎవరూ లేరు. అమ్మ పోయాక తండ్రి గదిలో నుంచి బయటికి రావడం చాలా తక్కువ. ఒక విధంగా వృద్ధాప్యంలో ఆయనకి భరించరాని దెబ్బ కొట్టాడు భగవంతుడు. దాన్ని ఆయన గరళకంఠుడిలా ఆ దుఃఖాన్ని దాచుకోవటానికి చేసే ప్రయత్నమే ఆ గది వదిలి పెద్దగా బయటికి రాకపోవడం. వంటంతా అయ్యాక భోజనానికి రమ్మని పిలిస్తే అప్పుడు లేచి సావకాశంగా స్నానం చేస్తాడు శ్రీనివాసరావు. తండ్రి రిటైర్ అయిపోవడం, తన తల్లి చనిపోవడం ఇదంతా ఒక వారంలో జరగడంతో ఆయన్ని తీరుబడిగా కూర్చొని విచారిస్తూ ఉండు అంటూ భగవంతుడు హేళన చేయడమే అనుకుంటూ ఉంటాడు చంద్రకాంత్. పెట్టె తీసి దులపటం ప్రారంభించాడు. సామాన్యంగా బిల్లులు, పాత ప్రిస్క్రిప్షన్లు, ఎప్పుడో ఎవరో పంపిన పెళ్లి శుభలేఖలు, ఏవో కరపత్రాలు ఇత్యాది ఏదీ పోనీయకుండా ట్రంకు పెట్టెలో దాచడం చంద్రకాంత్ తల్లికి మొదట్నుంచి అలవాటు. చూస్తూ చూస్తూ ఏ పాత కాగితమైనా చింపి పారేయడానికి ఆ చేతులు వచ్చేవి కావు. తన తల్లి పేరు అలకసుందరి. ఆమె ఎంత జాగ్రత్త పరురాలంటే తను చదివిన చిన్న క్లాసులో నోట్సులు కూడా పదిలంగా దాచుకునేది. ఎందుకీ చెత్త అని ఎవరైనా అంటే, ఉండనీయండి, ఆ చెత్త ముందు వేసుకున్నప్పుడల్లా ఎన్నో మధురాతి మధురమైన అనుభూతులు కలుగుతాయి అంటూ నవ్వేది. ఆ నవ్వులో ఏ మహత్యముందో నాన్న మళ్ళీ నోరెత్తేవారు కాదు. ఆవిడ పెంచే చెత్తనంతా ఇల్లు మారినప్పుడు కూడా మహా ఓపిగ్గా బండిలో వేసి తీసుకువచ్చేవాడంటే తన తల్లి అంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత అనురాగం ఉండేవో అర్థమయ్యేది. అది తండ్రి హయాం కనుక చెల్లిపోయింది. కాని తనకంత ఓపిక లేదు. ఇల్లు మారాలంటే ఆకాశం అంటే ధరలతో బండి బాడుగలు కూడా పెరిగిపోతుంటే అమ్మ దాచిన 6.5 పెట్టెల చెత్తని మోసుకుపోవడం దుస్సాధ్యమే అని అనిపించింది. అందుకే ఈ సంస్కరణ తప్పనిసరయ్యింది. ఆ పెట్టెలో కాగితాలన్నీ తీసి ఓ మాటు చదివి చింపి అవతల పారేస్తూ ఉన్నాడు చంద్రకాంత్. అట్టడుగున ఓ నీలిరంగు పార్సిల్ కనిపించింది. గట్టి దారంతో కట్టబడి ఉంది. అది తీయాలంటే కత్తెరో బ్లేడో ఉపయోగించాలి. చింపడమా మానడమా అని అటూ ఇటూ తిప్పి చూశాడు. చిన్న వైలెట్ రంగు పెన్సిల్తో రాసిన అడ్రస్ కనిపించింది. పి. ప్రభాకర్రావు, తేనాంపేట, మద్రాస్ అన్న అడ్రస్ ఇంటి నెంబర్తో సహా కనిపించి ఉలిక్కిపడ్డాడు. ఆ అడ్రసు తను ఒకసారి ఒక వ్యక్తి నోటి వెంట విన్నాడు. ఎక్కడా? అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతని మనసు వెనక్కి వెళ్ళిపోతోంది. అది తను తిరుమల ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి బయలుదేరాడు. 10th క్లాస్ పరీక్షా రిజల్ట్స్ రాగానే తిరుమలేశ్వరుని చూద్దామని. నెల్లూరులో ఒక ఆయన ఎక్కాడు. కాస్త జరుగుబాబు అన్నాడతను. అప్పటికింకా తెల్లారలేదు. తన కళ్ళు నిద్రతో మూసుకుపోతున్నాయి. ఆ నిద్రమత్తులో సరిగ్గా సర్దుకున్నాడో లేదో తనకే గుర్తులేదు. ఎక్కడ్నుంచొస్తున్నావు బాబూ అని అడిగాడతను. విజయవాడ నుంచి. అయితే ఒక్కడివే వస్తున్నావా? నీ కూడా ఎవరూ రాలేదు అని అడిగాడు. లేదు, మా నాన్నగారికి ఆఫీసుంది. మా అమ్మగారికి రావడం కుదరలేదు. అతని లెదర్ బ్యాగ్ మీద పి. ప్రభాకర్రావు, తేనాంపేట, మెడ్రాస్ అనుంది. మా ఇంటి పేరు కూడా పీనే. తెలుగులో ఏమిటి అని అడిగాడు కుతూహలంగా తను. ముందు మీ ఇంటి పేరు చెప్పు అతను నవ్వుతూ ప్రశ్నించాడు. పసుమర్తి జవాబిచ్చాడు తను. అతను నవ్వి మా ఇంటి పేరు పుట్టపర్తి అన్నాడు. తన తండ్రి పేరు, ముఖ్యంగా తన తల్లిని గురించే ఎక్కువ ప్రశ్నలు వేశాడు. తమని గురించి, చెల్లెళ్ళు తమ్ముళ్ళని గురించి ఎంతో కుతూహలంగా అడిగాడు. తనకసలు ఎవరన్నా అదే పనిగా ప్రశ్నలు వేస్తుంటే మటుకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కాని ప్రభాకర్రావు ఏ ప్రశ్న అడిగినా విసుకోబుద్ధి కావడం లేదు సరికదా. ఎంతో ఓర్పుగా, ఎంతో ఉత్సాహంగా జవాబు చెప్పబుద్ధి వేసింది. అతను ఫ్లాస్క్లో నుంచి వేడివేడి టీ తీసి అందించాడు. అక్కడ ఎవరో నిద్రలేచి తామిద్దరినీ చూస్తూ మీ అబ్బాయా అని అడిగాడు ప్రభాకర్రావుని. ఆ వయసులో ప్రభాకర్రావు బహుశా చంద్రకాంత్లానే ఉండేవాడేమో మరి. అతను తొట్రుపడి మా అబ్బాయి కాదు, ఏదో రైల్లో తారసపడిన వ్యక్తి అంటూ జవాబిచ్చాడు.
తర్వాత తామిద్దరూ తిరుపతి చేరాక పైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి క్రిందికి దిగే వరకు ఇద్దరూ కలిసే తిరిగారు. గోవిందరాజస్వామివారి గుడి, పద్మావతీదేవి గుడి అన్నీ తిరిగి చివరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తను ఎక్కే వరకు తన వెంటే ఉండి, ఎప్పుడైనా వస్తే మద్రాసు తప్పకుండా మా ఇంటికి రా అని చెప్పి అతను ఆప్యాయంగా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈనాడే ఆ అడ్రస్ చూడటం. ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో తల్లి తండ్రి దీపావళి పండగ సందర్భంగా అనుకున్న మాటలు చటుక్కున గుర్తొచ్చాయి. ఆ పండక్కి తమ్ముడికి చెల్లెలికి బాగా ఖరీదైన బట్టలు కుట్టించారు నాన్న. తనకి మామూలు బట్టలు కుట్టించి తల్లికి చూపించినప్పుడు, అంతేలేండి, కన్న కొడుకుల్ని చూసినట్టు వాడినెందుకు చూస్తారు, వాడెలాగైనా పరాయివాడేగా. తల్లి నిష్ఠూరత విని తను ఉలిక్కిపడ్డాడు. ఆ మాటకి తండ్రి చాలా బాధపడి, ఇంకోసారి ఆ మాట నవ్వులాటకు కూడా అనకు, నా గుండెలో బాధని, పిల్లల మనసులో కల్మషాన్ని రేకెత్తించకు. మరో 10 రోజుల్లో వాడి పుట్టినరోజు కదా, అప్పుడు కుట్టించవచ్చని ఇప్పుడు సాదావే తెచ్చాను అన్నాడు. ఆ మాటకి తల్లి టక్కున నోరుమూసింది. పరాయివాడు అన్న మాట గుండెలో ఎక్కడ నాటాలో అక్కడే నాటినా ఆ తర్వాత తను పట్టించుకోలేదు. కాలచక్రం గిరగిరా తిరిగిపోతోంది. చిన్నలు పెద్దలయ్యారు, పెద్దలు వృద్ధులయ్యారు. తను డిగ్రీ హోల్డర్ అయ్యాడు. గారాబంగా ఒక్క ఆడపిల్ల అనుకుంటూ పెంచిన చెల్లెలు హఠాత్తుగా కన్నుమూసింది. నాన్నగారు తనని తమ్ముడిని దగ్గర కూర్చోపెట్టుకుని ఎలా వెక్కి వెక్కి ఏడ్చారో తనకి బాగా గుర్తు. ఆ తర్వాత అంతే దుఃఖాన్ని తమ్ముడు మిలిటరీలోకి వెళ్ళిపోయినప్పుడు అనుభవించాడాయన. చివరకు అమ్మ పోవడంతో ఆయన జీవితం మరీ అంధకారమైంది. మెల్లగా ఆ నీలిరంగు ప్యాకెట్ విప్పాడు చంద్రకాంత్. అందులో ఒక ఫోటో బయటపడింది. అది ప్రభాకర్రావుది. ఆ ఫోటో చూస్తుంటే తనే అంటారెవరైనా. తన వయసులో ప్రభాకర్రావు ముమ్మూర్తులా తనలాగే ఉన్నాడు. ఆ ఫోటో అట్టమీద నా ప్రియమైన అలకసుందరికి ప్రేమానురాగాలతో ప్రభాకర్ అని ఉంది. అది చూడగానే చంద్రకాంత్ కళ్ళు తిరిగాయి. ఎప్పుడు వచ్చాడో ఏమో శ్రీనివాసరావు గారు. బాబూకాంత్, కొన్నిటిని చూడకూడదు అన్న నిబంధన ఉంటే దాన్ని చూడకుండా ఉండటమే మనసుకు శాంతి. కాదని ఎదురు నిలిస్తే అశాంతి అలజడి తప్ప మనకి ఏమీ మిగలదు బాబూ. ప్రశాంతంగా ప్రవహించే నీటిని ప్రశాంతంగానే ప్రవహించనిస్తే శ్రేయస్కరం. ఎవరు ఎన్ని అన్నా మీ అమ్మ అలకసుందరీదేవి ప్రేమమయ్యి. ఆ ప్రేమమూర్తిని ప్రేమమూర్తిగానే ఎప్పటిలాగే గుండెల్లో పదిలపరుచుకో. నీ చేతిలో ఉన్న ఆ ఫోటో తగలెయ్యి. అంతటి అనురాగమయ్యి అయిన మీ అమ్మే పోయాక ఇంకా ఎందుకురా ఆ ఫోటోలు గొడవలు? ఇలా అంటున్న శ్రీనివాసరావు మాటల్లో ఏదో గొప్ప సత్యం స్ఫురించినట్లయింది. చంద్రకాంత్ అనుకోకుండానే అగ్గిపెట్టె తీసి ఆ ఫోటో అంటించి వేశాడు. శ్రీనివాసరావు తృప్తిగా చంద్రకాంత్ కేసి చూసి స్నానానికి వెళ్ళిపోయాడు. జొన్నలగడ్డ లలితాదేవిగారు రాసిన కథ అనుకోనిది పూర్తయిందండి. ఈ కథ 1985 యువ మాసపత్రికలో ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.